నా ఇల్లు కాలింది అయ్యా, మీ కొడుకుల్ని కాపాడుకోర్రి అయ్యా. ఒడ్డెట్పల్లి గ్రామానికి సంబంధించిన మహేష్ ఈరోజు లేరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. అమ్మ, నిన్నటి వరకు మహేష్ మీతోనే ఉండే, అసలు ఇవాళ లేడు. చాలామంది ఎండాకాలం చూసి చాలామంది బయటకు వెళ్తున్నారు, ఈతలు కొట్టడానికి వెళ్తున్నారు. బిడ్డ, మీరు కొత్త మేము 10 ఏళ్ళ ముందు పుట్టినాం, మాకు ఈతలు వస్తాయి, మీకు ఈతలు రావు బిడ్డో. మీరు పుట్టిన వాళ్ళు కొడక సముద్రాల పొన్న బిడ్డో, మీరు డామ్ల పొన్న కొడక, మీరు ఆవుల పొన్న కొడక, మీరు చెర్ర పొన్న ఓకుర్రి కొడక, మీకు తండ్రి ఉన్నారు కొడక. నాకు ఒకటే కొడుకు అయ్యా, ఆడు సెకండ్ ఇయర్ వేసిండు కొడుకు. నా ఇల్లు కాలింది అయ్యా, మీ కొడుకుల్ని కాపాడుకోర్రి అయ్యా. ఇది మంచిది కాదు అయ్యో, నాకు 70-60 ఏళ్ళు రిన్నే అయ్యా, నేను ఈత పొంత కొడతా అయ్యా, గడ్డపార ఈత కొట్టినోడిని అయ్యో. ఇప్పుడు నాకు ఆటం కాదు బిడ్డో, మీకు ఈతలు తెలియ కొడక. ఈ చిన్న పిల్లలు అవ్వ, మీరు చదువుతుంది బిడ్డో, క్రికెట్లా అని కొడక, మీరు అటు ఇటు పోయి కొడక, మీరు మందులు తాగుకుంటా కొడక, మీ పానలు ఓడుకుంటే కొడక, మా ఇల్లు కాలినట్టు కొడక, మీ ఇల్లు కాలుతుంది బిడ్డో. ఈరోజు మహేష్కి సంబంధించి మాట్లాడితే, ఒడ్డెట్పల్లి గ్రామానికి సంబంధించిన మహేష్ గురించి మాట్లాడితే, ఇంకొక రోజు దాటితే ఖచ్చితంగా ఫారెన్ వెళ్ళే వ్యక్తి ఈరోజు ఈతకని చెప్పేసి వెళ్ళి అక్కడ చనిపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది అని చెప్పేసి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. అమ్మ, ఫారెన్ పోతున్నాడు అని చెప్పేసి తెలిసింది, ఏ దేశం పోతున్నాడు అసలు అని చెప్పేసి? దుబాయ్ దేశం అయ్యా. నేను పోయిన సరారన్నాడు ఏజెంట్కి పైసలు కట్టొచ్చిన. ఏజెంట్కి పైసలు కడితే అయ్యా, రంజాన్ అయిపోయినాక అయ్యా సోమవారం టికెట్ వేసిండు అయ్యా, నా కొడుకుని కాపాడుకున్నా అయ్యా. 1 గంట సేపట్ల నా కొడుకు అత మర్చిపోయే అయ్యో, రేపు బిజకు పోవాలా అయ్యా, నేను ఓలను పంపాలా కొడుకు, నేను 80 ఏళ్ళు కట్టి బిడ్డు, నేను ఓలను పంపాలా అయ్యా. రైట్, మహేష్ కుటుంబానికి సంబంధించి మాట్లాడుకుంటే, దుబాయ్ వెళ్ళాలని చెప్పేసి వీసా అప్లై చేసిన పర్సన్ ఇవాళ లేకపోవడం అనేది చాలా బాధగా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదైతే మహేష్ ఇవాళ బతుకుండుంటే రేపు సోమవారం అంటే రేపటి తేదీన ఖచ్చితంగా ఫ్లైట్ ఎక్కి దేశం వెళ్ళి అయిన వంతు ప్రయత్నంలో భాగంగా అయిన వంతు సహకారం తల్లిదండ్రులకు అందించే దిశగా వెళ్తుండే నా కొడుకు అని. నా ఇల్లు కాలింది అయ్యా, మీ కొడుకుల్ని కాపాడుకోర్రి అయ్యా. ఒడ్డెట్పల్లి గ్రామానికి సంబంధించిన మహేష్ ఈరోజు లేరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. అమ్మ, నిన్నటి వరకు మహేష్ మీతోనే ఉండే, అసలు ఇవాళ లేడు. చాలామంది ఎండాకాలం చూసి చాలామంది బయటకు వెళ్తున్నారు, ఈతలు కొట్టడానికి వెళ్తున్నారు. బిడ్డ, మీరు కొత్త మేము 10 ఏళ్ళ ముందు పుట్టినాం, మాకు ఈతలు వస్తాయి, మీకు ఈతలు రావు బిడ్డో. మీరు పుట్టిన వాళ్ళు కొడక సముద్రాల పొన్న బిడ్డో, మీరు డామ్ల పొన్న కొడక, మీరు ఆవుల పొన్న కొడక, మీరు చెర్ర పొన్న ఓకుర్రి కొడక, మీకు తండ్రి ఉన్నారు కొడక. నాకు ఒకటే కొడుకు అయ్యా, ఆడు సెకండ్ ఇయర్ వేసిండు కొడుకు. నా ఇల్లు కాలింది అయ్యా, మీ కొడుకుల్ని కాపాడుకోర్రి అయ్యా. ఇది మంచిది కాదు అయ్యో, నాకు 70-60 ఏళ్ళు రిన్నే అయ్యా, నేను ఈత పొంత కొడతా అయ్యా, గడ్డపార ఈత కొట్టినోడిని అయ్యో. ఇప్పుడు నాకు ఆటం కాదు బిడ్డో, మీకు ఈతలు తెలియ కొడక. ఈ చిన్న పిల్లలు అవ్వ, మీరు చదువుతుంది బిడ్డో, క్రికెట్లా అని కొడక, మీరు అటు ఇటు పోయి కొడక, మీరు మందులు తాగుకుంటా కొడక, మీ పానలు ఓడుకుంటే కొడక, మా ఇల్లు కాలినట్టు కొడక, మీ ఇల్లు కాలుతుంది బిడ్డో. ఈరోజు మహేష్కి సంబంధించి మాట్లాడితే, ఒడ్డెట్పల్లి గ్రామానికి సంబంధించిన మహేష్ గురించి మాట్లాడితే, ఇంకొక రోజు దాటితే ఖచ్చితంగా ఫారెన్ వెళ్ళే వ్యక్తి ఈరోజు ఈతకని చెప్పేసి వెళ్ళి అక్కడ చనిపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది అని చెప్పేసి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. అమ్మ, ఫారెన్ పోతున్నాడు అని చెప్పేసి తెలిసింది, ఏ దేశం పోతున్నాడు అసలు అని చెప్పేసి? దుబాయ్ దేశం అయ్యా. నేను పోయిన సరారన్నాడు ఏజెంట్కి పైసలు కట్టొచ్చిన. ఏజెంట్కి పైసలు కడితే అయ్యా, రంజాన్ అయిపోయినాక అయ్యా సోమవారం టికెట్ వేసిండు అయ్యా, నా కొడుకుని కాపాడుకున్నా అయ్యా. 1 గంట సేపట్ల నా కొడుకు అత మర్చిపోయే అయ్యో, రేపు బిజకు పోవాలా అయ్యా, నేను ఓలను పంపాలా కొడుకు, నేను 80 ఏళ్ళు కట్టి బిడ్డు, నేను ఓలను పంపాలా అయ్యా. రైట్, మహేష్ కుటుంబానికి సంబంధించి మాట్లాడుకుంటే, దుబాయ్ వెళ్ళాలని చెప్పేసి వీసా అప్లై చేసిన పర్సన్ ఇవాళ లేకపోవడం అనేది చాలా బాధగా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదైతే మహేష్ ఇవాళ బతుకుండుంటే రేపు సోమవారం అంటే రేపటి తేదీన ఖచ్చితంగా ఫ్లైట్ ఎక్కి దేశం వెళ్ళి అయిన వంతు ప్రయత్నంలో భాగంగా అయిన వంతు సహకారం తల్లిదండ్రులకు అందించే
దిశగా వెళ్తుండే నా కొడుకు అని చెప్పేసి బాధపడుతున్నారు.